ధూమ్ధామ్ గుర్తొచ్చే ఉద్యమ రోజులను గుర్తు చేసిన రసమయి ఏపూరి సోమన్న రసమయి బాలకిషన్ నిన్న ఉద్యమ నాటి రోజులను ధూమ్ధామ్ను గుర్తు చేసిరు. నిజంగా ఏపూరి సోమన్న గొంతులో ఏదో మహత్యం ఉంటుందబ్బా. ఆయన వాడుతూ ఉంటే గద్దర్ గుర్తుకొస్తా ఉన్నాడు. ఆ పాట, ఆ మాట, మధ్యలో ఏయ్ అనుడో, ఇవన్నీ కూడా నిజంగా అంటే ఒకప్పుడు ఉద్యమ సమయంలో వీళ్ళు వాడుతూ ఉంటే మనము ఉరుతలు ఊగిపోయేటువంటి వాళ్ళం. సో అలాంటి వాయిస్ నిన్న కళాకారుల సభ అద్భుతంగా ఉంది. ముగ్గురు కళాకారులు నిజంగా రసమయి బాలకిషన్ కావచ్చు, ఏపూరి సోమన్న కావచ్చు, మధ్యలో సందీప్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా అద్భుతంగా నిన్న అక్కడ ప్రజల గోసలను వాళ్ళ పాట రూపంలో, వాళ్ళ మాట రూపంలో అద్భుతంగా వివరించారు. నిజంగా తెలంగాణ కళాకారులకు సలాం కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ధూమ్ధామ్ గుర్తొచ్చే ఉద్యమ రోజులను గుర్తు చేసిన రసమయి ఏపూరి సభను ఉరుతలు ఇచ్చిన ఉద్యమకారులు, ఉద్యమ పాటతో ఆకట్టుకున్న ఏపూరి సోమన్న, పాట మాటతో బండి సంజయ్కి రసమై చురకలు, సభలో జోసు నింపిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే అల్లుడి కోసం రేవంత్ రెడ్డి 10 HP మోటార్ల మాట కూడా చెప్పిండు. నిజంగా గదొక కొత్త ముచ్చట చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈ 10 HP గురించి మాట్లాడి చూసిర్రా రేవంత్ రెడ్డి. బేసిక్గా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా 10 HP మోటార్లు వాడరు. నేను రైతాంగాన్ని కూడా చాలా మందిని అడిగిన, ఎన్నికల ప్రచారంలో 10 HP మోటార్ పెడితే గంట 2 గంటల సేపట్లో మొత్తం ఎకరం 2 ఎకరాలు వారిపోతుంది అని చెప్పేసి. కానీ 10 HP మోటార్లు ఎవరు వాడరు తెలంగాణ రాష్ట్రంలో. అదే 10 HP మోటార్ వెనుక అసలు కథ ఏందయ్యా అంటే, రేవంత్ రెడ్డి అల్లుడి కంట రేవంత్ రెడ్డి ఇన్ని ముచ్చట్లు చెప్తున్నాడు కదా, ఆయన బిడ్డను వచ్చింది అక్కడెక్కడో ఆంధ్రలో ఉన్నటువంటి భీమవరం ఎక్కడో ఇచ్చిండంట. ఆయనకంట మోటార్ల కంపెనీ ఉందంట, 10 HP మోటార్ల కంపెనీ. ఆ మోటార్ల కంపెనీ ఇప్పుడు 10 HP అందరికి పెడితే ఆ మోటార్ల కంపెనీ నుంచి, ఆ అల్లుడి కంపెనీ నుంచి అందరూ మోటార్లు కొనుక్కుంటారు. సో కాబట్టి ఉన్న 3 HPలు 5 HPలు 7 HPలు అన్ని వీకేయాలి. ఇప్పుడు 10 HPలు కొనాలి, మన అల్లుడికి దందా చేయాలి. మామనేమో రాష్ట్రాన్ని దోసుకోవాలి, ఏడ దొరికితే అందరి కాడికి దోసుకోవాలి. ఇక చిన్న మామలు పెద్ద మామలేమో దందాలు సెటిల్మెంట్లు చేసుకొని వాళ్ళు సంపాదించుకోవాలి. అల్లుడేమో మోటార్లు అమ్ముకొని తెలంగాణ రైతాంగాన్ని 10 HPలు వాళ్ళకు అమ్మి పెట్టాలి. ఇది జరుగుతూ ఉందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. ఇదే విషయాన్ని నిన్న మన రసమయి అద్భుతంగా చెప్పిండు.